హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్. ఈ హ్యాలైడ్స్ ఒక 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, CH3 దీంట్లోంచి మనం ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేయాలి. CH2 రిమూవ్ చేసి దానికి ఒక హ్యాలైడ్ అటాచ్ చేయాలి. దీన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వినైల్ హ్యాలైడ్. వినైల్ హ్యాలైడ్స్ ఎలా ఉంటాయి? సో వినైల్ గ్రూప్ అంటే ఏంటి? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్. ఈ గ్రూప్ని వినైల్ అంటాం. సో ఈ గ్రూప్ పేరు వినైల్. ఈ వినైల్కి ఒక హాలోజన్ అటాచ్ అయితే వచ్చిందని మనం వినైల్ హ్యాలైడ్ అంటాం. సో వినైల్ హ్యాలైడ్ అంటే CH2 డబుల్ బాండ్ CH, దీనికి ఒక హాలోజన్ అటాచ్ అవ్వాలి. సో దీన్ని మనం వినైల్ హ్యాలైడ్. ఇదేమో ఇథైల్ హ్యాలైడ్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ వన్ ఎలైల్ హ్యాలైడ్. ఎలైల్ హ్యాలైడ్స్ ఎలా ఉంటాయి? ఎలైల్ గ్రూప్ అంటే ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2. దీన్ని మనం ఎలైల్ గ్రూప్ అంటాం. దిస్ ఈజ్ ఎలైల్ గ్రూప్. ఈ ఎలైల్ గ్రూప్కి ఒక హాలోజన్ అటాచ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఎలైల్ హ్యాలైడ్ అంటాం. సో ఎలైల్ హ్యాలైడ్ ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఒక హాలోజన్ అటాచ్ అవ్వాలి. దీన్ని ఎలైల్ హ్యాలైడ్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్ ఎరైల్ హ్యాలైడ్. ఎరైల్ హ్యాలైడ్స్ అంటే C6H5, దీన్ని ఎరైల్ గ్రూప్ అంటాం. C6H5 ఎరైల్ ఆర్ ఫినైల్. దీనికి ఇంకొక పేరు ఫినైల్. ఎరైల్ హ్యాలైడ్స్లో C6H5, దీనికి ఇంకో పేరు ఫినైల్. దీనికి ఒక హాలోజన్ అటాచ్ చేస్తే వీటిని ఎరైల్ హ్యాలైడ్స్ అంటారు. ఎరైల్ హ్యాలైడ్స్. లేకపోతే మనం దీన్ని ఎలా రాయొచ్చు? బెంజీన్ రింగ్ పైన ఒక హాలోజన్. సో దిస్ ఈజ్ ఎరైల్ హ్యాలైడ్. నెక్స్ట్ బెంజైల్ హ్యాలైడ్. బెంజైల్ హ్యాలైడ్స్. బెంజైల్ గ్రూప్ అంటే C6H5కి CH2 కూడా అటాచ్ అయి ఉంటే దీన్ని మనం బెంజైల్ అంటాం. సో దీనికి ఒక హాలోజన్ అటాచ్ అయితే బెంజైల్ హ్యాలైడ్ అంటారు. దీన్ని బెంజైల్ హ్యాలైడ్. సో బెంజైల్ హ్యాలైడ్ని మనం స్ట్రక్చర్ పరంగా ఎలా రిప్రజెంట్ చేస్తాం? బెంజీన్ రింగ్, దీనికి టాప్లో ఒక CH2, దీనికి X అంటే హాలోజన్ అటాచ్ అయితే దాన్ని బెంజైల్ హ్యాలైడ్ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ నేర్చుకుందాం.
alkanes, alkane minus hydrogen gives alkyl. Alkane minus hydrogen gives alkyl. General formula of alkanes is CnH2n plus 2. So simple alkane is 1 substitute చేస్తే CH4 వస్తుంది. సో దీంట్లోంచి మైనస్ చేద్దాం హైడ్రోజన్ని. సో CH4 minus hydrogen gives rise to CH3. CH4 is methane and CH3 is methyl. అట్లాగే n ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H6 వస్తుంది. C2H6 ఈజ్ ఈథేన్. Ethane minus hydrogen gives C2H5. This is ethyl. Methane minus hydrogen gives methyl. Ethane minus hydrogen gives ethyl. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్కీన్స్కి చూద్దాం. Alkenes minus hydrogen gives alkenyl. Alkenes general formula is CnH2n. ఆల్కీన్స్ రావాలంటే మినిమం 2 కార్బన్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను 2తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. C2H4 3 సబ్స్టిట్యూట్ చేస్తే C3H6. దిస్ ఈజ్ ఈథీన్, దిస్ ఈజ్ ప్రొపీన్. సో ఈథీన్ ప్రొపీన్ నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ చేద్దాం. C2H4 దిస్ ఈజ్ ఈథీన్ మైనస్ హైడ్రోజన్ గివ్స్ C2H3. దిస్ ఈజ్ ethynyl. Alkenes minus hydrogen gives alkenyl. Ethene minus hydrogen gives ethynyl. అలాగే C3H6. This is propene. Propene minus hydrogen gives C3H5. Propenyl. అట్లాగే ఇప్పుడు మనం alkyne minus hydrogen gives alkynyl. So alkynes general formula CnH2n minus 2. సో సింపుల్ ఆల్కైన్ రావాలంటే మినిమం 2 కార్బన్స్ కావాలి. సో C2H2 దిస్ ఈజ్ సింపుల్ ఆల్కైన్. సో C3 సబ్స్టిట్యూట్ చేస్తే C3 3 2 is 6, 6 minus 2 4, C3H4. సో దీంట్లోంచి హైడ్రోజన్ రిమూవ్ చేద్దాం. C2H2 దిస్ ఈజ్ ఇథైన్. Ethine minus hydrogen gives rise to C2H. This is ethynyl. అలాగే C3H4. This is propyne. Propyne minus hydrogen gives rise to C3H3. Propynyl.